రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక అనంతపురం కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ మిస్ ఫైర్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక మిస్ ఫైర్ ఘటనపై పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇక అనంతపురం కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ కానిస్టేబుల్ ఛాతి భాగంలోకి ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది. ఇక ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సుబ్బరాజ్ ను ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై పోలీస్ శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. త్రిలోక్, జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టరేట్ లో హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ఈరోజు ఒక గన్ మిస్ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడిన పరిస్థితి ఉంది. ఆయన కలెక్టర్ ఆఫీస్ లోని ట్రెజరీలో గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన దగ్గర ఉన్న 303 రైఫిల్ ని శుభ్రపరిచేందుకు తీయడంతో ఒక్కసారిగా మిస్ఫైర్ అయింది. అంటే ఎడమవైపు ఛాతీలో నుంచి వెళ్ళింది. అంటే వెనక సైడ్ కూడా అక్కడ నుంచి బుల్లెట్ రావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అట్లాగే తీవ్ర రక్తస్రావం అవడంతో తోటి పోలీసులంతా ఆయన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎడమవైపు గుండె ఉండడంతో కొంచెం గుండెకు పక్క నుంచి ఈ బుల్లెట్ వెళ్ళినట్టు వైద్యులు చెప్తున్నారు. అలాగే కండరంలో నుంచి వెళ్లడంతో ఈ ప్రాణాపాయ పరిస్థితి లేదంటూ వైద్యులు చెబుతున్న పరిస్థితి ఉంది. దీని మీద అనంతపురం టౌన్ డిఎస్పీ శ్రీనివాసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడికి వచ్చి అంటే సంఘటన స్థలంతో పాటు ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు. అలాగే ఎలా జరిగింది ఏంటన్న కేసు దర్యాప్తు కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఏదేమైనా గన్ మిస్ఫైర్ అయ్యి ఒక హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు గాయపడడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మరింత సమాచారం అంటే దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఎలా జరిగింది అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉందంటూ డిఎస్పీ చెబుతున్న పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ త్రిలోక్. జోన 445 ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఉన్నట్టు సబ్ డివిజన్ ఆఫీస్లో గార్డ్ డ్యూటీ చేసిన సాగే సుబ్బరాజు అని చెప్పే కానిస్టేబుల్ గారు ఆయన తన దగ్గర ఉన్న 303 వెపన్ని క్లీన్ చేస్తుండగా అది పొరపాటున అకస్మాత్తుగా అది పేలటంతో అతనికి చెస్ట్ దగ్గర నుంచి వెళ్ళి బయటకు వచ్చేసింది. అయితే ఇమ్మీడియట్గా అతని గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారికి ఎగ్జామ్ చేస్తే అది పక్కన మధ్యలోంచి వెళ్ళిపోవడం వలన అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది. డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు తర్వాత అధికారులందరూ వచ్చి ఇతను చూడటం జరిగింది. డాక్టర్స్ కూడా మంచి కేర్ తీసుకుంటారు. త్వరలోనే ఇతను కోలుకుంటాడు. ఎలాంటి ప్రమాదం లేదు ఇప్పటి వరకు అయితే. జోన 445 ప్రాంతాల్లో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఉన్నట్టు సబ్ డివిజన్ ఆఫీస్లో గార్డ్ డ్యూటీ చేసిన సాగే సుబ్బరాజు అని చెప్పే కానిస్టేబుల్ గారు ఆయన తన దగ్గర ఉన్న 303 వెపన్ని క్లీన్ చేస్తుండగా అది పొరపాటున అకస్మాత్తుగా అది పేలటంతో అతనికి చెస్ట్ దగ్గర నుంచి వెళ్ళి బయటకు వచ్చేసింది. అయితే ఇమ్మీడియట్గా అతని గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారికి ఎగ్జామ్ చేస్తే అది పక్కన మధ్యలోంచి వెళ్ళిపోవడం వలన అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది. డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు తర్వాత అధికారులందరూ వచ్చి ఇతను చూడటం జరిగింది. డాక్టర్స్ కూడా మంచి కేర్ తీసుకుంటారు. త్వరలోనే ఇతను కోలుకుంటాడు. ఎలాంటి ప్రమాదం లేదు ఇప్పటి వరకు అయితే. జోన 445